యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురు. ఆక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేసిన ఆఫీసర్లు, త్వరలో గ్రిడ్ కు కనెక్ట్ చేయబోతున్న జెన్కో. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2 యూనిట్లకు సంబంధించిన ఆక్సిలరీ బాయిలర్లను మంగళవారం లైట్ అప్ చేశారు. దీంతో యాదాద్రి పవర్ ప్లాంట్ జనరేషన్లో చారిత్రక ఘట్టం షురు అయింది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రిడ్కు అనుసంధానం చేయబోతున్నారు. ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో జెన్కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే 2 యూనిట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇలా రాసి ఉండాలనే. నమస్తే తెలంగాణలో రాయలేదా? ఎందుకంటే కేసీఆర్ వల్ల ఇది సాధ్యమైందని. ఇది బేసిక్గా ఇది మనం ఓపెన్ చేసిందని సప్పట్లు కొడుతున్నాం, కానీ దీని వెనకాల ఒక భయంకరమైన వాస్తవం, భయంకరమైన విషయం కూడా ఉన్నది. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగే విద్యుత్ ఉత్పత్తి, ఒక యూనిట్ ఉత్పత్తి ఇక్కడ తయారు చేయాలంటే 8 నుంచి 10 రూపాయలు మినిమం 7 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది, తక్కువలో తక్కువ. బయటి మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే పవర్ దొరికే అవకాశం ఇవాళ దేశంలో ఉన్నది. ఈ దేశంలో సర్ప్లస్ పవర్ అందుబాటులోకి వచ్చింది గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన, కేంద్రంలో ఉన్న గవర్నమెంట్స్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల. చాలా తక్కువ ధరకి పవర్ అందుబాటులో దొరుకుతూ ఉన్నది. కానీ కేసీఆర్ ఇలాంటి టెక్నాలజీని వాడి, ఇక్కడ భద్రాద్రి అంతే, ఈ యాదాద్రి అంతే. భద్రాద్రి కూడా సేమ్ కాలం చెల్లిన టెక్నాలజీని తీసుకొచ్చి మూలకు పడేసిన పనిముట్లను తీసుకొచ్చి, ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు మూలకు పడేస్తే దాన్ని తీసుకొచ్చి ఈ పోలవరం బ్యాక్ వాటర్లో మునిగిపోయే ప్రాంతంలో మనుగూరు దగ్గర ప్లాంట్ కట్టి అట్లా వేల కోట్ల రూపాయలు గంగలబోసిండు. ఇప్పుడు అక్కడ ఉత్పత్తి అయ్యే పవర్ కానీ, ఈ యాదాద్రిలో ఉత్పత్తి అయ్యే పవర్ కానీ ఒక యూనిట్ తయారు చేయాలంటే 8 రూపాయలు ఖర్చు అవుతుంది. 8 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన యూనిట్ పవర్ని ఎంతకిద్దాం? సరే, మరీ అసలు దారుణమైన సిచ్యువేషన్లో పవర్ షార్టేజ్ ఉంటే ఏమైనా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందేమో, కానీ దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇక్కడ ఎందుకు యాదాద్రి విషయంలో తడిసి మోపడవుతుందంటే, కేసీఆర్ కూడా ఉద్యమ సమయంలో ఎప్పుడు చెప్తూ ఉండేటోడు, బొగ్గు ఒక దగ్గర ఉత్పత్తి అయితే పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఇంకో దగ్గర కడుతున్నారు. బొగ్గు ఉత్పత్తి అయ్యే సింగరేణి ప్రాంతంలో కదా మీరు పవర్ ప్లాంట్ కట్టాల్సిందని ఉద్యమ సమయంలో మాట్లాడుతుండేటోడు. కానీ ఈయన చేసిన పని ఏంది? సింగరేణి ప్రాంతానికి, బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతానికి 270 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ని దామరచర్ల ప్రాంతంలో కట్టిండు. ఇప్పుడు అది ఓపెన్ అయింది. దాదాపు 270 కిలోమీటర్స్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో పవర్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు కావాలా. ఈ బొగ్గుని 270 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరిస్తూ బొగ్గును అక్కడికి తరలించాల్సి ఉంటుంది. ఈ ఖర్చే తడిసి మోపడవుతుంది. ఎంత మొత్తుకున్నా ఇది రాష్ట్రానికి ఒక వైట్ ఎలిఫెంట్ కాబోతున్నది. వద్దుర నాయనాయుడు, పెట్టొద్దురా బాబు ఇడ అంటే కూడా వినలే. అది భద్రాద్రిని అట్లే చెప్పారు, అది పోలవరం కంప్లీట్ అయితే అది మునిగిపోద్ది. అది ఆడవం 20-30 వేల కోట్లు, ఇదొక 35 వేల కోట్లు. ఇది కూడా పెద్ద స్కామ్. మళ్ళీ ఇది కూడా, దీంట్లో కూడా జగదీష్ రెడ్డి ఆ బినామీలు వ్యవస్థ ఉంటుంది ఇలా పెద్దది. మనం ఇక్కడ సపోర్ట్లు కొట్టడం కాదు, దీని వెనకాల ఇంత భయంకరమైన వాస్తవం ఉన్నది. రాబోయే రోజుల్లో ఇది మనకి మరో వైట్ ఎలిఫెంట్.